డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. నేనే చివరి సీఎం రేవంత్ రెడ్డి అన్న ఈ మాటలు తెలంగాణ రాజకీయ వర్గాలను షేకాడిస్తున్నాయి. కులగణన సర్వేపై విపక్షాల నుంచే కాదు స్వపక్షం నుంచి కూడా విమర్శలు వినిపిస్తున్న వేళ రేవంత్ చేసిన ఈ కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రతి అభిప్రాయానికి ఓ మాట ఉంటుంది, ప్రతి మాట వెనుక ఓ వ్యూహం ఉంటుంది. రాజకీయాల్లో ఇది కామన్. అలాంటిది తానే చివరి సీఎం అయినా పర్వాలేదని రేవంత్ రెడ్డి ఎందుకన్నారు? పార్టీ కోసమా, తన కోసమా? అసలు రేవంత్ మాటల వెనుక మర్మం ఏంటి? వాట్స్ దిస్ స్టోరీ? పోయిన మంత్రివర్గంలో చంద్రశేఖర్ రావు, దయాకర్ రావు, హరీష్ రావు, తారక రామారావు, వినోద్ రావు, ఆ రావు, ఈ రావు ఇన్ని పదవులు ఎట్లా అనుభవించిందని బీసీలు లెక్కలు అడుగుతారని, ఆ లెక్క తేల్తుందని ఈ లెక్కను తేల్చకుండా గందరగోళంలో వేసి గంగల కలపాలని కుట్ర చేస్తుండు. ఇందులో ఏమీ లేదు. చంద్రశేఖర్ రావు మాయ మర్మమే ఉంది. లెక్క తేలితే వాళ్ళెంతో వాళ్ళకంత, అంటే వాళ్ళకి వార్డు మెంబర్ కంటే పైన ఏ పదవి రాదు. ఆ కుటుంబానికి ఏమి ఇయ్యనికనే ఉండదు. ఇవాళ రేవంత్ రెడ్డి నువ్వు కూడా రెడ్డి ఉండొచ్చు. అప్పుడప్పుడు ఒక ఆయన అంటుంటాడు, ఈయననే ఆఖరి, ఈయననే చివరి, ఈయననే మొదటని. నాకేం పర్వాలేదు, ఆఖరి అయినా పర్వాలేదు. నా నాయకుడు ఇచ్చిన మాటను నిలబెట్టాలని క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నేను బాధ్యత తీసుకున్నా. ఇది నా నిబద్ధత. నేను ఈ లెక్క నా కోసం చేయలే, నా పదవి కోసం చేయలే. నా నాయకుడు ఇచ్చిన మాట నిలబెడితేనే నేను క్రమశిక్షణ కలిగిన కాంగ్రెస్ కార్యకర్తను అవుతా. నేను క్రమశిక్షణ కలిగిన ముఖ్యమంత్రిగా ఈరోజు బాధ్యత తీసుకున్నా. కులగణన సర్వే చుట్టూ తిరుగుతున్నాయి తెలంగాణ రాజకీయాలు. చిన్నపాటి యుద్ధమే జరిగింది అసెంబ్లీలో. దీంతో రీసర్వే స్టార్ట్ చేశారు. ఈ క్రెడిట్ కోసం కూడా కాంగ్రెస్ కారు పార్టీ మధ్య వార్ నడిచింది. అయితే ఇదంతా ఎలా ఉన్నప్పటికీ బీసీ కులగణనపై విపక్షం నుంచి మాత్రమే కాదు స్వపక్షం నుంచి కూడా రేవంత్ రెడ్డి విమర్శలు ఎదుర్కొంటున్నారు. తిన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఈ కులగణన రిపోర్టును కాల్ చేశారు కూడా. దీంతో రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు. తన మాక్ రియాక్షన్ ఇచ్చారు. తాను ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ తరపున చిట్ట చివరి ముఖ్యమంత్రి అయినా పర్లేదని, కులగణన మాత్రం ప్రాధాన్యత పొందితే చాలు అంటూ ఓ ఘాటు స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఈ కులగణనతో బీసీలకు కొన్ని దశాబ్దాలుగా దక్కని మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు ఆయన. ఈ మాటలే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నాయి. రేవంత్ ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు అన్నారు, ఎందుకు అన్నారనేటువంటిది పక్కన పెడితే సీఎం అనే పదం చుట్టూ ఆయన మాటలు తిరగటం కొత్త చర్చకు కారణమవుతోంది. కులగణనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలోని బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని డిసైడ్ అయింది. అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. దీనికి కేంద్రం నుంచి ఆమోద ముద్ర వేస్తే అమలు కూడా అవుతుంది. దీంతో బీసీలకు ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందన్న ప్రచారం కొన్నాళ్లుగా జరుగుతోంది. ఇలాంటి టైంలో తానే చివరి రెడ్డి ముఖ్యమంత్రి అని రేవంత్ ఎందుకన్నారనే చర్చ జోరుగా సాగుతోంది. ప్రతి స్టేట్మెంట్ వెనుక భారీ స్ట్రాటజీ ఉంటుంది పాలిటిక్స్లో. రేవంత్ మాటల వెనుక వినిపించేది కూడా ఇదే అనేది చాలా మంది అభిప్రాయం. బీసీలని రాజ్యాధికారం ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు తీసుకున్నట్టు నిర్ణయము, ఏదో ఒక రోజున తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. అది కాంగ్రెస్ పార్టీలోనే అవుతాడు. వచ్చే ఎన్నికలన్నీ కూడా బీసీల చుట్టే తిరుగుతాయి. గతంలో కాలేదు కాబట్టి వాళ్ళు రాహుల్ గాంధీ ఆ స్లోగన్ తీసుకున్నారు కాబట్టి భవిష్యత్తులో అవకాశం వచ్చినప్పుడు బీసీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో అవుతాడు. ఇవాళ ఈ 5 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. వచ్చే రోజుల్లో ఈ అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత మొదటి 10 ఏళ్లలో క్షేత్రస్థాయిలో తెలంగాణ రాజకీయం ఇంకోలా ఉండేది. రాష్ట్రాన్ని వెలమలు పాలించిన గ్రౌండ్ లెవెల్లో వారి ప్రభావం తక్కువగా ఉండేది. కింది స్థాయి రాజకీయాల్లో వివిధ కులాల జోక్యం ఉండేది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిపోయింది. గ్రౌండ్ లెవెల్లో రాజకీయ ముఖచిత్రమే మారిపోయింది. కింది స్థాయిలో కూడా రెడ్డి నేతల ప్రభావం పెరగటం స్టార్ట్ అయింది. పైగా తెలంగాణలో 40% రెడ్డి ఎమ్మెల్యేలు ఉంటే కాంగ్రెస్ నుంచే 30 మంది వరకు రెడ్డిలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్కు రెడ్డి కాంగ్రెస్ అని పేరు. ఇలాంటి పరిస్థితుల్లో రెడ్లదే ఆధిపత్యం అనే వాదన జనాల్లోకి వెళుతోంది. దీంతో మిగిలిన వర్గాల్లో వ్యతిరేకత వినిపిస్తోంది. పైగా కేసీఆర్ కూడా తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీ ఉద్యమం తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారనేటువంటి క్యాంపెయిన్ జోరుగా నడుస్తోంది. ఇలాంటి సమయంలో ఆ వర్గాలను కూల్చేసేందుకు, హామీల విషయంలో ప్రభుత్వంపై వినిపిస్తున్న వ్యతిరేకతకు ఎండ్ కార్డ్ వేసేందుకు రేవంత్ రెడ్డి నుంచి తానే చివరి సీఎం అనే మాట వినిపించిందనేటువంటిది మరికొందరి అభిప్రాయం.
తనకు ముఖ్యమంత్రి పదవి ముఖ్యం కాదని, బీసీలకు అండగా ఉన్నానన్న సంతృప్తి చాలు అన్నట్లుగా రేవంత్ మాటలు వినిపించాయి. ఇది గ్రౌండ్ లెవెల్లో బీసీ వర్గాల మద్దతు హోల్డ్ చేసుకునే అవకాశం ఉంటుందనేటువంటిది రేవంత్ పొలిటికల్ స్ట్రాటజీగా కనిపిస్తున్నటువంటి అభిప్రాయాలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి.